హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, రెండవ భాగం. అభయ్ తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని అన్నయ్య నీ పెళ్లిని మేము మిస్ అయిపోయామని బాధపడతారు అతని చెల్లి తమ్ముడు. అలా చేసుకోవలసి వచ్చిందిరా, చెప్పే టైం లేకపోయింది. గ్రాని యాత్రల నుంచి వచ్చాక గ్రాండ్గా రిసెప్షన్ పెట్టుకుందాం అని చెప్తాడు అభయ్. అందరూ తనని చిట్టి అంటుంటే అసలు ఈ చిట్టి ఎవరు? నా పేరు చిట్టి కాదు కదా, నన్నెందుకు చిట్టి అంటున్నారు వీళ్ళంతా? ఇతను ఆ చిట్టి నేనేనని తప్పుగా అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నట్లు ఉన్నాడు అనుకుంటుంది ఆమె. నేను ఆ చిట్టిని కాదని తెలిస్తే అప్పుడు ఏం చేస్తాడో ఇతను అనుకుంటుంటే ఆమెకు తల గిర్రన తిరిగినట్లవుతుంది. పడిపోబోతున్న ఆమెను ఎత్తుకొని పైన తన రూమ్కి తీసుకుని వెళ్తూ, త్వరగా ఫ్రెష్ అయ్యిరాపో, తిని చాలాసేపు అవుతుంది కదా, ఫ్రెష్ అయి వస్తే తిందాం అని చెప్తాడు. అభయ్ గారు, ముందు మీరు ప్రతిసారి నన్ను ఇలా ఎత్తుకోవటం ఆపేసేయండి. నాకు కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తూ ఉన్నాయి, నాకు చాలా ఎనర్జీ కూడా ఉంది. ముందు మీరు నన్ను దించండి, ప్రతిసారి నన్ను ముట్టుకోకండి అంటుంది మొహం అదోలా పెట్టి. నువ్వు కింద పడిపోబోయావు కదరా చిట్టి, అందుకే ఎత్తుకున్నాను. ఏం పర్వాలేదు, నువ్వేం పెద్ద వెయిట్ లేవులే, నేను మోయగలను అనుకుంటూ ఆమె మాట వినకుండా అలాగే ఎత్తుకొని పైకి తీసుకుని వెళ్ళాడు. ఇక అతనికి చెప్పినా వేస్ట్ అని కామ్గా ఉంటుంది ఆమె. చిట్టి, త్వరగా స్నానం చేసిరా, అదిగో ఆ కబ్బోర్డ్లో మొత్తం నీ బట్టలే ఉన్నాయి, అవన్నీ నీకోసమే కొన్నాను. నీకు ఇష్టమైన డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అయ్యిరాపో, త్వరగా, నాకు బాగా ఆకలేస్తుంది అంటాడు. చిరాగ్గా అతని వైపు చూసి కబ్బోర్డు తీసింది. అది చాలా పెద్ద కబ్బోర్డ్, దాని నిండా చాలా రకాల బట్టలు ఉన్నాయి. శారీస్, సల్వార్స్, వెస్ట్రన్, మోడ్రన్, నైట్ వేర్స్, అండర్ గార్మెంట్స్తో సహా అన్నీ ఉన్నాయి. తన సైజు ఎలా తెలిసిందో అర్థం కాలేదు ఆమెకు. కరెక్ట్ సైజు ఉన్నాయి. ఒక సెల్ఫ్ నిండా రకరకాల గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఒక ర్యాక్ నిండా రకరకాల చెప్పులు, ఆడవాళ్ళకి అవసరమైన అన్ని రకాల వస్తువులు ఉన్నాయి అక్కడ. ఈ రోజుకి సర్దుకో, ఇంకా ఏమైనా కావాలంటే రేపు షాపింగ్కి వెళ్దాం అన్నాడు. ఆ అంటూ నోరు తెరుచుకొని చూస్తుంది అతని వైపు. ఆమె గడ్డం కింద చేయి పెట్టి పైకి అని తెరిచింది. చాలే, ఇంకా ఫ్రెష్ అయ్యిరాపో, నాకు ఆకలేస్తుంది, నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అన్నాడు. అయితే అవ్వండి, నేనేమైనా వద్దన్నానా ఏంటి అంది విసుగ్గా. అయితే ఇద్దరం కలిసి బాత్ చేసేద్దామా, మన బాత్ టబ్ చాలా పెద్దది అన్నాడు కన్ను గీటుతూ. అతన్ని చురుగ్గా చూసి తిప్పుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. ఆ ఇల్లే అనుకుంటే ఆ బాత్రూం మరో అద్భుతంలా అనిపించింది. ఓ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లంతా ఉంది బాత్రూం. ఓ పక్కన పెద్ద బాత్ టబ్బు, అక్కడ ఏంటేంటో ఉన్నాయి. అవేంటో కూడా అర్థం కాలేదు ఆమెకు. అంత విశాలమైన బాత్రూం చూడటం ఆమె ఫస్ట్ టైం. డబ్బున్న వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా అనవసరంగా ఖర్చు పెడతారనుకుంటా అనుకుంది. బాత్రూం డోర్ కొడుతున్న శబ్దమై ఏంటి అంది. ఏమీ లేదురా, ఒకసారి డోర్ తీ అన్నాడు. ఎందుకు అంది లోపల నుంచే. నిన్ను నేనేమి కొరుక్కొని తినలే, డోర్ తీ అన్నాడు. డోర్ తీసింది. అక్కడ ఎక్కడ ఏమి ఉన్నది అన్నీ ఆమెకు చెప్పి, దేనికి ఏ స్విచ్ నొక్కాలో, ఏ ట్యాప్ తిప్పాలో అన్నీ వివరించి తన షాంపూ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు బుద్ధిమంతుడిలా. కళ్యాణ మండపంలో మళ్ళీ కారులో కూడా అలా కిస్ చేస్తే డర్టీ రాస్కెల్ అనుకున్నా, మరీ అంత కాదులే అనుకుంది. త్వరగా స్నానం ముగించి వచ్చింది. ఆమె వేసుకున్న నైట్ డ్రెస్ చూసి, శారీ కట్టుకోవచ్చుగా అన్నాడు. అప్పటికే పక్క రూంలో తన స్నానం ముగించుకొని వచ్చాడు. సీరియస్గా అతని వైపు ఓ లుక్ ఇచ్చింది. అది కాదే చిట్టి, ఈరోజే కదా మన మ్యారేజ్ అయింది, కొన్ని రోజులు శారీస్ కట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకని అన్నాను అన్నాడు ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ. మనకు జరిగిన దాన్ని పెళ్ళని ఏ వెధవా అనడు అంది. మరింకేమంటారు, జీలకర్ర బెల్లం పెట్టుకున్నాం, తాళిబొట్టు కట్టాను. పెళ్లిలో అతి ప్రధానమైనవి ఈ రెండే, ఈ రెండు పూర్తయ్యాయి. నువ్వు వెధవ తిరకాసులేం పెట్టమాకు. మనకు జరిగింది 100కి 1000% పెళ్ళనే అంటాడు
ఏ విధవైనా సరే అన్నాడు. 10 మంది బాడీ గార్డ్స్ని వేసుకొచ్చి గన్ చూపించి నా ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే నా దృష్టిలో అది పెళ్లి కాదు అంది సీరియస్గా. మరీ పిచ్చి జోకులు వేయకేం, నాకు అస్సలు నవ్వు రావటం లేదు. ఏ విధంగా జరిగినా తాళి కడితే అది పెళ్ళే అంటారు. ఇక నోరు మూసుకొని కిందికి రా, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు ఆమె చెయ్యి పట్టుకొని కిందికి తీసుకెళ్తూ. ముందు చెయ్యి వదులు అంది చిరాగ్గా. అలా మాట్లాడితే నేను తట్టుకోలేనే. నువ్వు అంత చిరాగ్గా మొహం పెట్టి మాట్లాడితే నా చిట్టి మనసు ముక్కలైపోతుందే చిట్టి, కొంచెం నవ్వుతూ మాట్లాడవే అన్నాడు జాలిగా మొహం పెట్టి డ్రామాటిక్గా. ఈ మాత్రం మాట్లాడుతున్నందుకు సంతోషించండి అంది. అతని యాక్షన్ చూసి వస్తున్న నవ్వును పెదవుల చాటున బిగబట్టి గబగబా మెట్లు దిగుతూ, నేనెవరో గుర్తుకు వచ్చిన రోజు నువ్వే వచ్చి నా మీద పడి ముద్దులు పెట్టేస్తావు. ఇన్నేళ్ల నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నందుకు నన్ను నీ ప్రేమ జడివానలో ముంచేస్తావు. ఒక్క క్షణం కూడా నన్ను వదిలి పక్కకు వెళ్ళనంటావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను డియర్ అనుకున్నాడు ఆమె వెనకే మెట్లు దిగుతూ. వాళ్ళు కిందకి దిగేటప్పటికి అప్పటికే డైనింగ్ హాల్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న శశి, రిషి, హాయ్ చిట్టి వదినా, హాయ్ అన్నయ్య, మీకోసమే వెయిటింగ్ మేము అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు చిట్టి కాదు, నా పేరు ఆకృతి. మీరందరూ ఆ పేరుతో పిలిస్తే బాగుంటుంది అంది ఆమె. ఆకృతి చాలా బాగుంది వదినా నీ పేరు. అయితే చిట్టి నీ ముద్దు పేరా? అన్నయ్య ఎప్పుడు అదే పేరు చెప్తుంటే మాకు ఆ పేరే అలవాటైపోయింది. నీ గురించి కథలు కథలుగా చెప్పి మా చెవుల్లో తుప్పు వదలగొట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా చెప్పిందే చెప్తూ ఉంటాడు అన్నాడు రిషి. నాకు ఎలాంటి ముద్దు పేర్లు లేవు. నా పేరు ఆకృతి అంతే. ఆ చిట్టి ఎవరో నాకు తెలియదు. మిస్టర్ అభయ్ నన్ను చిట్టి అని ఎందుకు అనుకున్నారో కూడా నాకు తెలియదు. నేనైతే ఆ చిట్టిని కాదు. ఒకవేళ పొరపాటు పడి ఉంటే నన్ను ఇప్పుడే పంపిస్తే నేను వెళ్ళిపోతాను అంది నిర్మోహమాటంగా ఆమె. ఎక్కడికి పంపేది? పంపటానికేనా ఏంటి? తాళి కట్టి మరీ నిన్ను తెచ్చుకుంది. నీ పేరు నువ్వు మర్చిపోయావేమో. ఇక్కడ ఇక్కడ శిలాక్షరాల్లా ముద్రించుకుపోయింది అన్నాడు వేలితో తన గుండె మీద చూపిస్తూ. కొద్ది రోజులు పోతే నీకు కూడా గుర్తుకొస్తుందిలే నేనెవరో. నేను గుర్తు చేస్తాగా. ఆకృతి, ఆ పేరు కూడా చాలా బాగుంది. నా పేరు అభయ్, నీ పేరు ఆకృతి. ఆ ఆ చాలా బాగుంది అంటూ అభయ్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, రాజమ్మ ఆంటీ వచ్చి పెట్టేసేయండి, బాగా ఆకలేస్తుంది అన్నాడు. మొదటిసారి అతను ఆ మాట అడగటంతో వీస్తుపోయి చూస్తోంది రాజమ్మ. ఏంటాంటీ సర్వ్ చేయమంటే అలా చూస్తారు అన్నాడు. నీ నోటి నుంచి ఇదే ఫస్ట్ టైం బాబు ఈ మాట వినటం. ఆకలేస్తుంది వడ్డించండి అని ఎప్పుడూ మేం గుర్తు చేసి పెడితే కానీ తినరు. అలాంటిది ఈరోజు మీ అంతటి మీరు వచ్చి కూర్చొని ఆకలి అని అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంది రాజమ్మ. ఇన్ని సంవత్సరాల నుంచి నేను బతుకున్నానంటీ, అంతే. నాలోకి ప్రాణం ఈరోజే వచ్చింది నా చిట్టి రాకతోనే. ఇన్నాళ్ల నుంచి రాయిలా ఉన్న నాకు ఇప్పుడు ఆకలి, దాహం, ప్రేమ, సంతోషం, బాధ అన్నీ అన్ని అనుభూతులు కలుగుతున్నాయి అన్నాడు ప్రేమగా ఆకృతి వైపు చూస్తూ. ఏంటి ఇతని పిచ్చి? నేను చిట్టిని కాదన్నా ఇతను వినటం లేదు. ఆ చిట్టి మీద ప్రాణాలు పెట్టుకున్నట్లు ఉన్నాడు. రేపటి రోజున ఆ చిట్టి నేను కాదని తెలిస్తే ఏమైపోతాడో పాపం అనుకుంది. 22 సంవత్సరాలుగా, అంటే ఓ చిన్న పాపని 22 సంవత్సరాల నుంచి ఆరాధిస్తూ ఆమె కోసం వెతుకుతూ ఆమె జీవితంగా మనసులో నిలుపుకొని బ్రతుకుతున్నాడు అంటే ఇతను చాలా గ్రేట్. ఆ చిట్టి ఎవరో, ఎంతో అదృష్టవంతురాలో. ఇంత వెలకట్టలేని ప్రేమకి నోచుకుంది. నిజంగా ఆ చిట్టి నేనైతే ఎంత బాగుండేదో అనుకుంది మనసులో. అతనికి ఎప్పటికైనా ఆ చిట్టి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఓ లడ్డు తీసి ఆకృతి నోటికి అందిస్తూ, మనం విడిపోయిన రోజు చివరిసారిగా అమ్మ నన్ను తినమని ఇచ్చిన లడ్డు దాచిపెట్టి నీకిచ్చాను. మళ్ళీ మనం కలుసుకున్నాం కదా, ఆ లడ్డూతోనే మన ప్రయాణం మొదలు పెడదాం
అంటూ లడ్డు ఆమె నోట్లో పెట్టాడు. అతను అంత ప్రేమగా పెడుతుంటే కాదనలేకపోయింది. అతని కళ్ళల్లో ప్రేమ చూస్తుంటే అతని ప్రేమకి దాసోహం అయిపోవాలనిపిస్తుంది అనుకొని తనకు తెలియకుండానే లడ్డు తినేసింది. రిషి శశి చప్పట్లు కొట్టారు. వదినా, ఇప్పుడు నువ్వు అన్నయ్యకి స్వీట్స్ తినిపించు అన్నారు. అవునమ్మా, అలా తినిపించుకోవాలి. నువ్వు కూడా బాబుకి పెట్టు అంది రాజమ్మ. వాళ్ళందరితో వాదించటం ఇష్టం లేక లడ్డూ తీసుకొని అభయ్కి తినిపించింది. దానికే సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వదినా, నాకు అంది శశి. నవ్వుతూ ఆమె నోట్లో కూడా లడ్డూ పెట్టింది. వదినా, మరి నాకు అన్నాడు రిషి. అతని నోట్లో కూడా లడ్డూ పెట్టింది. ఓ సూపర్! వదినా, నీ చేతితో పెట్టేటప్పటికి లడ్డూ టేస్ట్ మారిపోయింది, అమృతంలా ఉంది అన్నాడు రిషి. అవును వదినా, నిజంగా అంది శశి. వాళ్ల ప్రేమకి ఆప్యాయతకి చెల్లించిపోయింది ఆకృతి. ఇక అందరూ కలిసి డిన్నర్ ఫినిష్ చేశారు. తిన్నాక గుడ్ నైట్ చెప్పి రిషి శశి తమ రూమ్స్కి వెళ్లారు. తమతో పాటు వచ్చిన బాడీ గార్డ్స్లో ఒక అతను తమతో పాటే ఇంటికి వచ్చాడు. అతను పిలవటంతో అభయ్ వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపు ఏదో మాట్లాడుకొని ఇద్దరూ లోపలికి వచ్చారు. అతను కూడా కండలు తిరిగిన బాడీతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇందాకటి నుంచి బయట ఏం చేస్తున్నావు? మాతో పాటు డిన్నర్ చేయొచ్చు కదా. నువ్వు కూడా నాతో పాటు నిన్న నైట్ నుంచి ఏమీ తినలేదు అన్నాడు. పర్లేదు సార్, ఇప్పుడు తింటాను అన్నాడు. సరే, నువ్వు తినేసేయ్ అంటూ మెట్లెక్కబోతూ ఇంకా సోఫాలోనే కూర్చున్న ఆకృతిని చూసి, ఏంటో చిట్టి, నువ్వింకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళి పడుకోవచ్చుగా అన్నాడు. అది నేను ఎక్కడ పడుకోవాలి అర్థం కాక అంది. ఎక్కడేంటి? నా రూమ్లో, నా దగ్గరే అన్నాడు. ఏంటి, నీ రూమ్లోనా? నీ దగ్గరా? ఆహా, నేను పడుకోను, నాకు వేరే రూమ్ ఇవ్వు అంది. హలో బేబీ, మనిద్దరికీ పెళ్ళైపోయింది. ఈరోజు ఫస్ట్ నైట్, నోరు మూసుకొని పైకి పద అన్నాడు కన్ను గీటుతూ. నో, నేను మాత్రం ఆ పని చెయ్యను, నాకు వేరే రూమ్ ఇవ్వు, లేకపోతే నేనిక్కడే కూర్చుంటాను అంది. సరే పైకి రా, వేరే రూమ్లోనే పడుకుందువు అన్నాడు. పైకి వెళ్ళాక తన పక్క రూమ్ చూపించాడు. ఈ రోజుకి ఇక్కడ ఉండు అని. అయినా అవసరమా మనం చెరొక రూమ్లో పడుకోవటం? ఎన్ని సంవత్సరాల తర్వాత కలిశామే, నీతో కాసేపైనా మాట్లాడాలని ఉంది, ప్లీజ్ రా అంటూ ఆమె వెనకే ఆమె రూమ్లోకి వెళ్ళాడు. హలో మిస్టర్ అభయ్, నాకు వేరే రూమ్ ఇవ్వమంటే ఆ రూమ్లో మిమ్మల్ని వచ్చి పడుకోమని కాదు అంది. అబ్బా, అంత పెద్ద పేరు పిలవకే, చిన్నప్పట్లా అబ్బో అనవే, నువ్వు అలా పిలిస్తే నాకు వినాలని ఉంది అన్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలి, నేను చిట్టిని కాదు అని? అర్థం కావటం లేదా నీకు? నేను తెలుగులోనేగా చెప్తున్నాను అంది. సరే, నీ దృష్టిలో నువ్వు చిట్టివి కాదు, నా దృష్టిలో నువ్వే నా చిట్టివి, ఓకేనా? బ్లైండ్గా నన్ను ఫాలో అయిపో అన్నాడు. తల కొట్టుకుంది ఆకృతి. అలా కొట్టుకోకు బేబీ, నొప్పేస్తుంది అన్నాడు ఆమె నుదుటి మీద చెయ్యి అడ్డు పెట్టి. సరే, తమరు తమ రూమ్కి దయచేస్తే నేను ఇక పడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది అంది. నువ్వు పడుకో, నేను వద్దనలేదుగా, నేను ఇలాగే కూర్చొని నిన్ను చూస్తూ ఉంటాను, నిన్నెంత చూసినా నాకు తనివి తీరటం లేదే అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ప్లీజ్ అభయ్ గారు, వెళ్ళండి అంది మొహం జాలిగా పెట్టి. నీకిది న్యాయం కాదు చిట్టి, నన్నిలా తరిమేస్తున్నావు, నీకోసం తిరిగి తిరిగి ఎంత అలసిపోయాను, ఇలా హక్ చేసుకొని కొంచెం రిలీఫ్ ఇవ్వచ్చుగా అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. అబ్బా వదలండి, నాకు ఇలాంటివి నచ్చవు అంది. ఆమె మొహంలో మొహం పెట్టి, మరి అలాంటివి నచ్చుతాయి అన్నాడు. అతను ఊపిరి ఆమె మొహానికి తగులుతుంది. అతను అంత దగ్గరగా ఉంటే ఆమెకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అతను ఇక తమాయించుకోలేక ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమెకు తెలియకుండానే అతని ముద్దు మాయలో పడిపోయింది. మామూలుగా మొదలైన అతని ముద్దు చాలా డీప్గా వెళ్ళిపోతుంది. కాసేపటికి ఆమెకు ఊపిరాడక అంటూ తన బలాన్నంతా ఉపయోగించి
అతన్ని పక్కకు నెట్టింది. గట్టిగా ఊపిరి తీసుకుంటూ, ముద్దుతోనే చంపేస్తారా ఏంటి మనుషుల్ని అంది. చిచి, ఎంత మాట బంగారం. నిన్ను ఇంత దగ్గరగా చూసేటప్పటికీ కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీరా. ఈ రోజుకు చాలే, ఇక వెళ్తాను అంటూ ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకొని పెదవులపై స్మూత్గా తన పెదవుల నుంచి నాలుకతో ఆమె పెదవులను టచ్ చేశాడు. మళ్ళీ అతని మాయలో పడిపోయింది. 5 నిమిషాల తర్వాత ఆమెను వదిలేసి, ఇంక చాలే బజ్జో, రెస్ట్ తీసుకో. కొత్త ప్లేస్ కదా, భయం అనిపించినా నీకేదైనా కావాలన్నా నన్ను లేపు, నేను తలుపు తీసే ఉంచుతాను అన్నాడు. సరే అని తల ఊపింది. ఛీ, నేనేంటి అతను ముద్దు పెడుతుంటే అతనికి అలా సహకరిస్తున్నాను అనుకుని తల కొట్టుకుంది. అమ్మో, ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతని ప్రేమతో మైమరిపించేస్తున్నాడు తనని. ఆ ఫీలింగ్ ఏంటో అర్థం కావటం లేదు. అతని కళ్ళలో ప్రేమ చూస్తుంటే అతనికి పడిపోతుంది తను. కానీ అతను తనని చిట్టి అనుకుని అంతగా ప్రేమిస్తున్నాడు. కానీ తను అతని చిట్టి కాదు. నేను చిట్టి కాదు అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాడేమో నన్ను. అనుమానం లేదు, ఆ చిట్టెవరో ఆమె మీద ప్రాణమే పెట్టుకున్నాడు. అతనికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. నేను అతను అనుకుంటున్న చిట్టిని కాదు అని అతనికి వివరంగా నిజం చెప్పి ఈ తాళి అతని చేతిలో పెట్టి తన దారిన తాను వెళ్ళిపోవాలి అనుకుంది. కొన్ని గంటలకే అతని మీద ఏదో తెలియని ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. ఇదేనేమో తాళి మహిమ. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నా తన వల్ల కాదు. ఇదేదో రాజమహల్లా ఉంది. చుట్టూ అంత పెద్ద గార్డెన్, అడుగడుగునా సెక్యూరిటీ. అతను తనంతట తను పంపిస్తే తప్ప తను బయటికి వెళ్ళలేదేమో అనుకొని కళ్ళు మూసుకుంది. తన పెళ్లి గొడవ అంతా గుర్తు చేసుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. తన మీద ఏదో బరువు పడినట్లుగా అనిపించి వేకువజామున ఎప్పుడో మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎక్కడో కొత్త ప్లేస్లో ఉన్నాను అనుకుని సడన్ గా భయమేసింది. ఎక్కడ ఉన్నాను అనుకుంది. పూర్తిగా తెలివిలోకి వచ్చింది. అప్పుడు జరిగిందంతా గుర్తుకు వచ్చి పైకి లేవబోయింది. కానీ లేవలేకపోయింది. తను ఇందాకటి నుంచి గమనించలేదు. అభయ్ తన ఎదలో మొహం పెట్టుకొని తనని చుట్టుకొని పడుకొని ఉన్నాడు. అతని వెచ్చని ఊపిరి ఎదలోయలో తగులుతుంటే ఆమెకు ఏదో తెలియని ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అతను మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. లాగిపెట్టి ఒక్కటి వేద్దాం అనుకుంది. కానీ ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూస్తే కదిలించాలనిపించలేదు. పాపం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో ఆ చిట్టి కోసం. తనే చిట్టి అనుకుని తనని కౌగిలించుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న అతన్ని చూస్తే ఓ పక్క జాలి, ఓ పక్క ప్రేమ పొంగిపొర్లాయి ఆమెలో. ఆమె ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక అతని నుదుటిన ముద్దు పెట్టి తలని మురుతూ పడుకుంది. ఆమె చేసేది తప్పని ఆమె మెదడు హెచ్చరిస్తోంది. ఆమె మనసు మాత్రం మెదడు హెచ్చరికల్ని ఏమాత్రం లెక్క చేయటం లేదు. ఒక్క రోజులోనే ఏం మాయ చేసావురా నన్ను? ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను నీ దగ్గర. నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు నీ మీద సముద్రం అంత ప్రేమ పొంగిపోతుంది. ఇలా ఎవరికైనా జరుగుతుందా? కేవలం నాకేనా? ఇతని మీద ఇంత ప్రేమ పెంచుకుంటే రేపు తన చిట్టి నేను కాదని నన్ను పక్కకి పెట్టేస్తే నేను తట్టుకోగలనా అనుకుంది. నిజంగా మాయ చేశావురా. ఏది ఏమైనా నువ్వు నా హస్బెండ్, నేను నీ వైఫ్ని. నాకు ఈ హక్కు ఉంది, అది నువ్వే ఇచ్చావు అనుకుంటూ అతని తల మీద ముద్దు పెట్టుకుంది. నిద్రలో కదిలి ఆమె ఎక్కడికైనా పారిపోతుందేమో అన్నట్లుగా మరింత గట్టిగా ఆమెను పదవి పట్టుకొని పడుకున్నాడు అభయ్. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? అభయ్ ఏమో ఆమె తన చిట్టి అంటున్నాడు. ఆకృతి ఏమో నేను చిట్టిని కాదు ఆకృతిని అంటుంది. ఎంతకీ ఆమె చిట్టినా కాదా? ఎవరు చెప్పాలి మనకి? అభయ్కి ఎలా తెలిసింది ఆమె చిట్టని? సరే, ముందు ముందు ఎపిసోడ్స్లో మనకు ఎలాగో తెలుస్తుంది కనుక మరీ ఎక్కువ టెన్షన్ పడకుండా
జాలీగా ఏ రోజు స్టోరీ ఆ రోజు చదివేసేయండి. వ్యూస్ కొంచెం పెరిగేటట్టు చూడండి. వ్యూసే తక్కువ వస్తున్నాయి అనుకుంటే వాటిల్లో కూడా మొత్తం బ్రౌజ్ ఫీచర్లోనే చదువుతున్నారు. ఎవరు యూట్యూబ్లో ఓపెన్ చేసి చదవటం లేదు యాడ్ వచ్చేట్లుగా. నాకు మాత్రం అస్సలు డబ్బులు పట్టడం లేదు. అందుకే రాయాలన్నా కూడా విసుగ్గా అనిపిస్తుంది. ఇంత కష్టపడి ఫలితం లేదే అని. మీ అభిమానం అయితే ఉంటుంది కానీ పైసలు మాత్రం రావటం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదండి, పద్దాకులా ఫోన్ ఒకటి పట్టుకొని కూర్చుంటున్నావు, పని బాట లేకుండా, ఏమొస్తుంది నీకు అని. కొంచెం న్యాయం చేయండి నాకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.